ఒక చిన్న దీపం కాని కోటి చీకట్లను తరిమేసే శక్తి దానిది. ఒక చిన్న నవ్వు కాని లెక్కలేనన్ని బాధలను మరిపించే బలం దానిది. ఇదే కదా దీపావళి అంటే. కేవలం పండుగ కాదు, అదొక అనుభూతి. అసలు ఎందుకు జరుపుకుంటాం మనం ఈ దీపావళి? పురాణాల ప్రకారం 14 ఏళ్ల వనవాసం ముగించి రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చిన రోజు ఇది. ఆ విజయానికి అయోధ్య ప్రజలు దీపాలతో స్వాగతం పలికారు. అలాగే లోకకంటకుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించి ప్రజలను ఆ రాక్షసపీడ నుండి విడిపించిన రోజు కూడా ఇదే. ఈ రెండూ చెప్పేది ఒకటే: చెడుపై మంచి సాధించిన విజయం, చీకటిపై వెలుగు గెలిచిన సందర్భం. శాస్త్రీయంగా చూస్తే ఆవనూనె లేదా నెయ్యితో వెలిగించిన దీపాల నుండి వచ్చే పొగ గాలిలోని సూక్ష్మక్రిములను నాశనం చేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. కాని అసలైన దీపావళి అంటే బయట దీపాలు వెలిగించడమే కాదు, మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే దీపాన్ని వెలిగించడం. మనసులోని అసూయ, ద్వేషంలాంటి చెడును తరిమేసి ప్రేమ అనే ప్రమిదను వెలిగించడం. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.